Hello, hi Andy. This is your Parishram. Welcome back to our channel. Our channel is Avidya CE Academy. ఓకే అండి, ఈరోజు ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ఎంట్రన్సెస్ మనకు అవైలబుల్ ఉంటాయి, ఆ ఎంట్రన్సెస్ క్వాలిఫై అవుతే మనం ఎలాంటి కోర్సెస్ అనేది చేయొచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అండి. ఎస్, చూద్దాం. మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఉంటుందండి. దీని వేరే స్టేట్స్కి వెళ్తే మనకు నేషనల్ వైడ్ చూసుకున్నట్టయితే 10+2 ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి ఎంట్రన్సెస్కి మనం అప్లై చేయాలి, ఎలాంటి ఎంట్రన్సెస్ని మనం ఫోకస్ చేయాలి, ఆ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన తర్వాత మనం ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, మనకి అందరికీ అంటే కామన్ మ్యాన్ కూడా, నార్మల్ పీపుల్స్ కూడా మనకు ఇంటర్మీడియట్ అనే విద్య అందరికి తెలిసిందేనండి. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలనేది మాత్రం చాలా మందికి తెలియనటువంటి విషయము. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎస్, కమ్ టు ద పాయింట్. ఎస్, ఇంటర్మీడియట్, దీన్ని ఇంటర్ కూడా అంటాం. మనకు అదర్ స్టేట్స్లో వచ్చేసి దీన్ని ఏమంటామండి, 10+2 ఎడ్యుకేషన్ అంటాం, సిబిఎస్ ప్యాటర్న్. సరే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో మీకు తెలుసండి కోర్సులు, ఇక దానికి మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఒకసారి మళ్ళీ దాన్ని కూడా రివైజ్ చేద్దాం. 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ తీసుకుంటే, ఇంటర్మీడియట్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కోర్సెస్ వచ్చేసి ఏంటంటే మనకి ఓన్లీ ఎంపీసీ బైపీసీ అండి. ఇక హెచ్ఈసి సిఈసి ఆ కోర్సెస్ ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనేవి వీటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. సో నెక్స్ట్ ఇంకా పారామెడికల్ కోర్సెస్ అవి కూడా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఎక్కువగా లాగ్ చేసి దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి కోర్సులు ఏంటనేది చూద్దాం, కాబట్టి వీటిని ఎక్కువ ఫోకస్ చేద్దాం. రైట్, ఇంటర్మీడియట్లో మనకు ఉన్నటువంటి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఉంటున్నారు కాబట్టి వీళ్ళలో ఈ రోజు కోర్సు కేవలం బైపీసీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించింది. అంటే ఇంటర్మీడియట్లో ఏ విద్యార్థి అయితే బైపీసీ కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి ఎంట్రన్సెస్ రాయాలి, ఆ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన తర్వాత ఎలాంటి కోర్సెస్ అనేది మనం చూస్ చేసుకోవాలనేది చూద్దాం. ఎస్, కమ్ టు ద పాయింట్. బైపీసీ కంప్లీట్ అయ్యి బైపీసీ అయిపోయిన తర్వాత మనం జనరల్గా చేయడానికి ఉన్నటువంటి కోర్సెస్ ఏంటంటే, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ప్రిఫర్ చేసేది ఏంటంటే మనకి డిగ్రీ అంటారండి, అండర్ గ్రాడ్యుయేషన్. డిగ్రీ తర్వాత వచ్చేసి ఇంకొంతమంది ఎర్లీగా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు టీచింగ్ వైపు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కోర్సు మనకి టీటీసీ కానీ డైట్ అని కూడా అంటామండి వాటిని. దాంతోపాటు యూడిపిఏడి కూడా ఉంటుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం వాటి గురించి కూడా. బట్ కానీ అందరూ కూడా, నేను ముందే చెప్పాను మీకు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇంటర్మీడియట్లో ఏ కోర్సును ప్రిఫర్ చేస్తున్నారంటే ఎంపీసీ అండ్ బైపీసీ ఉంది. బట్ బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఏం చేయాలి నెక్స్ట్, వాళ్ళకి తెలిసినటువంటి కామన్ విషయం ఒకటి ఏంటంటే మనం నీట్ కానీ ఎఫ్సెట్ ఎగ్జామ్ కానీ రాయాలి. ఎస్, ఈ ఎంట్రన్స్తో పాటు మనకి నేషనల్ వైడ్ తీసుకున్నట్టయితే ఐకార్ ఎంట్రన్స్ కూడా ఉంటుందండి. అంటే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్లో మనం ఐకార్ అనే ఒక ఎంట్రన్స్ సబ్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది, వాటి సెర్చ్ చేసుకోవచ్చు. దాంతోపాటు నెస్ట్ అనే ఒక ఎంట్రన్స్ కూడా ఉంటుందండి. వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ ఉన్న గురించి మాట్లాడి తర్వాత మిగతా ఎక్సెస్గా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, మనకు ఏమేమి ఎంట్రన్స్లు ఉన్నాయి నేషనల్ వైడ్ అనేది మనం తర్వాత చూద్దాం. ఎస్, కమ్ టు ద పాయింట్. బైపీసీ కంప్లీట్ అయింది. బైపీసీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి కామన్గా తెలిసినటువంటిది ఏంటి అంటే జనరల్గా డిగ్రీకి వెళ్తుంటారండి. ఎస్, డిగ్రీ ఒక ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మెడికల్ కోర్సెస్ అండి. మెడికల్ కోర్సెస్ ఇది మనకున్నటువంటి కామన్ తెలిసినటువంటి కోర్సెస్, కామన్ ఎడ్యుకేషన్ డిగ్రీ. ఇంకా మెడికల్ కోర్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. అసలు ఈ మెడికల్ కోర్సెస్ ఏంటి, ఈ మెడికల్ కోర్సెస్ మనం చేయాలంటే మనం ఎలాంటి ఎంట్రన్సెస్ అనేది మనం ఫోకస్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. ఎస్, దీనికి ఎలాంటి ఎంట్రన్స్ లేదండి. సింపుల్ డిగ్రీ చేయడానికి ఎలాంటి ఎంట్రన్సెస్ అవసరం లేదు. డైరెక్ట్ మనం అప్లై చేసుకోవడం, సీట్ వస్తే జాయిన్ అవ్వడం, ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం కంటిన్యూ అవ్వడం, అంతే. దానికి ఎలాంటిది ఏం లేదండి. దీని గురించి పెద్దగా మనం చెప్పుకోవడానికి ఏం లేదండి. ఇక మెడికల్ కోర్సెస్ అంటాం. ఈ మెడికల్ కోర్సెస్ చేయాలంటే
మనకు మెయిన్ గా అందరికీ తెలిసినటువంటి 2 ఎంట్రన్స్ ఉన్నాయండి మన తెలంగాణ రాష్ట్రంలో. ఆ 2 ఒక ఎంట్రన్స్‌ల నేమ్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ ఎబ్సెట్ అండి. ఇది అందరికీ బాగా ప్రాచుర్యంలోకి చెందింది. అందరికి తెలిసినటువంటి కోర్స్ అండి ఎబ్సెట్ అంటే. అంటే ఐ మీన్ ఎంట్రన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి నీట్ అండి. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే నీట్ ఎంట్రన్స్ అండి. ఈ 2 చాలా వరకి అందరికి తెలిసినవే. బట్ ఇంకొకసారి దాని గురించి మనం చెప్తామండి. యెస్. ఎబ్సెట్ అంటే మీకు ఎబ్సెట్ యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలుసండి. ఒకసారి మళ్ళీ దాన్ని ప్రొవైడ్ చేద్దాం. ఎబ్సెట్‌లో ఈ ఫర్ ఇండికేట్ ఇంజినీరింగ్, ఏ ఫర్ అగ్రికల్చర్, పి ఫర్ ఫార్మా, సెట్ అంటే ఒకప్పుడు మన దగ్గర ఉన్నటువంటిది అంటే బిఫోర్ కోవిడ్ నీట్‌కి ఇంపార్టెన్స్ లేనప్పుడు నీటు మన దగ్గర ప్రాచుర్యంలోకి రాకముందు అందరూ కూడా వెబ్‌సైట్ ద్వారానే మెడికల్ కోర్సులు చేసేవాళ్ళండి. మన తెలంగాణ స్టేట్‌లో. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అంటే డాక్టర్ అవ్వాలంటే వెబ్‌సైట్ సరిపోయేదండి. కానీ తర్వాత బాగా నీట్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనకి వెబ్‌సైట్ అనేది ఓన్లీ స్టేట్ వైడ్ కోర్సెస్‌కి కొన్ని కోర్సెస్‌కి మనకది అప్లికేషన్ ఇచ్చారండి. వాటి ద్వారా కూడా ఏం కోర్సెస్ మనం చేసింది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దామండి. వెబ్‌సైట్. వెబ్‌సైట్ అని చెప్పాను కదండీ! అంటే వెబ్‌సైట్ అనే ఎంట్రన్స్‌ని ఎంపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు, బైపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు. బట్ కానీ ఈ వీడియోలో మన కంటెంట్ ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ కోసమే కాబట్టి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కోర్స్ ఏంటనేది చూద్దాం. వెబ్‌సైట్ ఎంట్రన్స్ అనేది క్వాలిఫై అయిన తర్వాత రాసాము. మనకు క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై కూడా అయ్యాం. క్వాలిఫై అంటే దానికి చాలా మంది మళ్ళీ క్వెషన్ ఏస్తున్నారండి. ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై సారని. అలా ఏం లేదండి. క్వాలిఫై మార్క్స్ కాసేపు పక్కకెడితే ర్యాంకే చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ రావాలంటే మనకి 160కి నా నా ఒపీనియన్ ప్రీవియస్‌లో నాకున్న ఎక్స్‌పీరియన్స్ మోస్ట్‌లీ 120-140 మార్క్స్ వస్తేనే మనం సీట్ గెట్టింగ్‌లో ఉంటామండి. లేదంటే చిన్న చిన్న కోర్సెస్‌కి మనం ఎలిజిబిలిటీ అవుతామండి. సరే అది కాసేపు పక్కకెడదాం మనకొద్దు. వెబ్‌సైట్ ద్వారా మనకు చేయాల్సినటువంటి మెయిన్ కోర్సెస్ వచ్చేసి ఏంటంటే అంటే ప్రిఫరబుల్ కోర్సెస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్సెస్ చూద్దామండి. ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్‌లే మనకు ఏముందండి అంటే మనకు అగ్రికల్చర్ ఉందండి. అంటే బైపీసీ స్టూడెంట్స్ బైపీసీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్‌సైట్ ఎంట్రన్స్ రాసి ఇందులో క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అయితే అతడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి కోర్స్ వచ్చేసి ఏంటంటే మనకు బీఎస్సీ అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ బీఎస్సీ కూడా అంటారండి దీన్ని. కన్‌ఫ్యూజ్డ్ ఏం లేదు. బీఎస్సీ అని ముందుకు ఎందుకు రాసినానంటే ఇది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. కాబట్టి బీఎస్సీ రాసినా అండి. యెస్. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. అందులో అగ్రికల్చర్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్ అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి కోర్స్ అండి. నెక్స్ట్ మనకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ కోర్స్ ఇంకొకటి ఏంటంటే మనకి వెటర్నరీ సైన్స్ అండి. బీవీఎస్ అంటాం. ఈ వెటర్నరీ సైన్సెస్ అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే కన్‌ఫ్యూజన్ ఎందుకంటే ఇంతకుముందు వెరీ క్లియర్‌గా ఉంటుండే. వెబ్‌సెట్ ఎగ్జామ్ రాస్తే మనకు అగ్రికల్చర్‌లో సీట్ రాకపోతే నెక్స్ట్ వెటర్నరీ సైన్స్ తీసుకునేవాళ్ళండి. బట్ కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అంతా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అలా కన్‌ఫ్యూజ్ కావడానికి ఏం లేదండి ఇక్కడ. ప్రస్తుతం యాస్ ఆఫ్ నౌ స్టిల్ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వెబ్‌సెట్ కంప్లీట్ అవుతే అంటే వెబ్‌సెట్‌లో నీకు మంచి ర్యాంక్ వస్తే నీవు వెటర్నరీ సైన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఒక మన స్టేట్‌లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఇక మిగతా స్టేట్ వాళ్ళు వెటర్నరీ సైన్స్ చేయాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా నీట్ ద్వారా రావాలండి. అంటే నీట్‌లో వాళ్ళకు సూటబుల్ వాళ్ళకు సబ్స్టెంట్ కన్వీనియంట్ ఉన్నటువంటి ర్యాంక్ వస్తేనే వాళ్ళు వెటర్నరీ సైన్స్ చేయడానికి వీలుందండి. సో, ఇది మనకున్నటువంటి కాన్సెప్ట్ అండి. ఇందులో మనం ఇచ్చినటువంటిది ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్. లాస్ట్‌లో మళ్ళీ మీకు వెటర్నరీ సైన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్‌ను సెలెక్ట్ చేసుకుంటామండి. తర్వాత వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్‌లో మనకు సబ్ బ్రాంచెస్ ఉన్నటువంటి కోర్సులు ఉంటాయి కదా! ఇంపార్టెన్స్ ఏం తీసుకోవాలి మనం? బీఎస్సీ హార్టికల్చర్ తీసుకోవాలండి. హార్టికల్చర్. వాటి గురించి ఇంపార్టెన్స్, కోర్స్ డ్యూరేషన్, దాని ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ప్రెజెంట్ ఎందుకంటే లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూద్దాం. బీఎస్సీ హార్టికల్చర్ అండి. తర్వాత బీఎస్సీ ఫారెస్ట్రీ అంటే ఇది ఫారెస్ట్. బీఎస్సీ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి కోర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినాను కదా! బీవీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. యెస్. అంటే యానిమల్ ఈ 2 కూడా రిలేటెడేనండి. బట్ కాకపోతే ఇది కొంచెం
డిఫరెంట్గా ఉంటుందండి. సరే వాటెవర్. ఈ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అనేది మనకి యానిమల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్సే. ఇది కూడా యానిమల్ హస్బెండరీ అంటే అంటే యానిమల్స్ అనేది మనం వాటిని ఎలా పెంపడం ఎలా, వాటిని కల్చర్ చేయడం ఎట్లా, సో వాటిలో డిజార్డర్స్ వస్తే మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయడం, వాటికి సంబంధించినటువంటి కోర్స్ అంటే రెండు కూడా మనకి అంటే మనకు ఏమంటుందని డొమెస్టిక్ యానిమల్స్ అండి. అంటే పశువులు కానీ, మనకు బఫెలోస్ కానీ, తర్వాత డాగ్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ అండి. ఎస్ రైట్. ఇది కూడా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్సులో ఒకటండి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిఎఫ్ఎస్సి అండి. అంటే బిఎఫ్ఎస్సి ఇది ఎఫ్ ఫర్ ఫిషరీస్ అండి. ఇది మనకు ఇది కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్స్ అండి. ఫిషరీస్ ఇప్పుడు మనకు మనం ఏంటంటే మనకు జనరల్ గా మెరైన్ ఇట్స్ మీన్ ఫిషెస్ ఉన్నాయి కదా మనకు, అంటే దాన్ని ఏమంటాం మనం సీ ఫుడ్ అని కన్సిడర్ చేయొచ్చు కదా. వీటికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటుందండి. ఎస్ ఆ కోర్సును మనం ఇందులో బిఎఫ్ఎస్సి అంటున్నామండి. అంటే ఎఫ్ ఫార్ ఇందులో ఫిషరీస్ సంబంధించినటువంటి కోర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిఎస్సి నర్సింగ్ అండి. ఇక మనకి ఇది తెలిసిందే అండి. ఇది చాలా అందరికి తెలిసినటువంటి కోర్స్ కాబట్టి మరొకసారి దీని గురించి కొంచెం వివరిస్తున్నాను అండి. బిఎస్సి నర్సింగ్ కోర్స్ అండి. అంతో కొంత ప్రస్తుతం రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు ఏ సీట్ రాకపోతే వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేసుకున్న సీట్ ఏంటంటే మనకు బిఎస్సి నర్సింగ్ సీట్ అండి. ఎస్ బిఎస్సి నర్సింగ్ సీట్ లో ఫీమేల్స్ చేయొచ్చు, మేల్స్ చేయొచ్చండి. ఎస్ అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎవరు చేసినా కానీ ఆ కోర్సు వాటికి ఇద్దరికి ఎలిజిబుల్ ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్స్ కి మనకు మ్యాన్ పవర్ అవసరం, అందులో ట్రైన్డ్ నర్సింగ్ అవసరం కాబట్టి ఈ కోర్స్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫ్యూచరే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫామ్ డి అండి. ఇక్కడ ఫామ్ డికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉందండి. అంటే ఫామ్ డి మనకు బి ఫామ్ వేరు, ఫామ్ డి వేరండి. ఇక్కడ నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఇది ఫామ్ డి అంటే ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఇది నథింగ్ బట్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ డాక్టర్ అండి. డ్యూరేషన్ కూడా మోస్ట్లీ మనకి ఎంత 4.5 years వరకు ఉంటుంది కాబట్టి ఫామ్ డి అనే ఒక కోర్స్ కూడా మంచి ప్రజెంట్ ఉన్నటువంటి దానిలో మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్సులో ఫామ్ డి కూడా ఒకటి ఉంది. ఎస్ నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు తెలిసిందే అండి బి ఫామ్. ఇక బి ఫార్మసీ అంటాం, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. ఈ బి ఫార్మసీ అనే కోర్స్ కి లాస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదండి. ఎందుకంటే బి ఫార్మసీ అనేది జస్ట్ ఓన్లీ మనకు ఫార్మస్యూటికల్ గా, అంటే దీనికి లైఫ్ ఉంది, లైఫ్ లేకపోతే కోర్స్ లేదు కదా. కోర్స్ ఉందంటే లైఫ్ ఉన్నట్టే. బట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోర్సుల్లో ద లీస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్స్ ఎందుకంటే బి ఫార్మసీ. బి ఫార్మసీ దీంట్లో మనం ఈ కోర్స్ కంప్లీట్ అయితే దానికి ఆపర్చునిటీస్ ఏంటి, దాని యొక్క సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ యూనివర్సిటీ ప్రొవైడ్, అవి మనం తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దామండి. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనం ఏం చెప్పానంటే బి ఫార్మసీ కోర్స్ ఒకటి ఉందండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఒక కోర్స్ అండి. ఇందులో మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి దాని పక్కనే రాస్తున్నాను. అండ్ బీటెక్ అంటే బీటెక్ అంటే ఏంటంటే మనకు బయోటెక్నాలజీ అండి. బీటెక్ అంటే నథింగ్ బట్ ఇంజనీరింగ్ కాదండి. ఇది అంటే ఇంజనీరింగ్ అది ఓకే, బట్ కానీ ఇక్కడ మన బైపీ స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. బీటెక్ అంటే ఏంటంటే మనకు బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అంటే మనకు సంబంధించినటువంటిది ఏంటంటే ఫుడ్కు సంబంధించినటువంటి వాటిపైన మనం ఆ కోర్స్ అనేది ఉంటుందండి. అది కోర్స్ కంప్లీట్ అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఫుడ్ ఏంటి, దాన్ని ఎలా మనం ఏమంటారు దాన్ని పొల్యూట్ కాకుండా మనం చేయాలి, ఏదైతే ఏముంది ఆ కోర్సులో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంటే ఫుడ్ రిలేటెడ్ కోర్స్ అండి బయోటెక్నాలజీ. ఇది ప్రస్తుతం మనకున్నటువంటి ఫుడ్ టెక్నాలజీ నథింగ్ బట్ బీటెక్ అంటే ఏంటంటే ఫుడ్ టెక్నాలజీ. అట్ ద సేమ్ టైం డైరీ ఫార్మ్ ఆల్సో. ఇది మనకు డైరీకి సపరేట్ ఉంటుంది, బట్ కానీ ఇక్కడ ఒకటే పాయింట్ లో వస్తున్న ఫుడ్ అండ్ డైరీ అండి. ఈ వీటికి సంబంధించినటువంటి ఏంటిదంటే మనకి ఈ కోర్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. సో వెబ్సైట్ ద్వారా చేసిన వాళ్ళకు ఈ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటుంది. వీటి గురించి ఒకటొకటి దాని యొక్క డ్యూరేషన్ ఎంత, దాని యొక్క అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయితే మనకి ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా, ఈ కోర్స్ అవైలబిలిటీ అంటే ఈ కోర్స్ అనేది ఏ యూనివర్సిటీ అవైలబుల్ ఉంది అనేది వీటి గురించి తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. ఎస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటిది ఏంటంటే నీట్ ఎంట్రన్స్ అండి. ఇక నీట్ అంటే అసలు మామూలు కాదండి. ఆల్మోస్ట్ మనకి నేషనల్ వైడ్ 25 lakhs స్టూడెంట్స్ అనేది నీట్ కాంపిటీషన్ ఇస్తుంటారండి. యావరేజ్ చెప్పాను నేను, ఎగ్జాక్ట్ అంతేనా సార్ అని కాదు. యావరేజ్గా చెప్పాను, అది పెరగవచ్చు తగ్గవచ్చు, ఒక పాయింట్లో చెప్పాను సింపుల్గా. యావరేజ్గా మనకి ఎవ్రీ ఇయర్ అనేది 25 lakhs మనకి త్రూఅవుట్ ఇండియాలో, అంటే మనం ఉన్నటువంటి ఇండియా కంట్రీలో ఉన్నటువంటి అన్ని స్టేట్ల నుంచి ఈ యొక్క ఎంట్రన్స్ కి కాంపిటీషన్ ఉంటుందండి. వీటిలో ఉన్నటువంటి కోర్సెస్ కూడా మనం
నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మనకు, మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇది చూద్దామండి. థ్యాంక్ యూ.